హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాక్ ఆన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి బెంగళూరులోని హెబ్బాల. ఏంటంటే ఈ వీడియో మనకి హిందూపూరు, కర్నూలు, అనంతపురము ఇలా సిటీలోకి వెళ్ళకుండా సిటీ కొంచెం బయట నుంచి అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ బస్ స్టాప్ అనమాట, ఒక మినీ బస్ స్టాప్ లాగా, ఆంధ్ర మినీ బస్ స్టాప్ లాగా. ఇక్కడ ఉంది చూసారా, ఈ బస్సులన్నీ కూడా మనకి డైరెక్ట్గా అనంతపూరు, హిందూపూరు ఇలా వెళ్తాయి. కర్ణాటక బస్సులు కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇక్కడున్న బస్సు కూడా ఇక్కడున్న కర్ణాటక బస్సు వచ్చి హిందూపూర్కి వెళ్తుంది. అదే అనమాట. ఇది వచ్చి మనకి హెబ్బాల ఫ్లైఓవర్ కన్నా ముందే ఉంటుంది సర్వీస్ రోడ్లో. ఎవరైతే ట్రాఫిక్ లేకుండా సిటీలో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడున్న ప్రైవేట్ బస్సు ఎస్వీఎంఎస్ బస్సు కూడా హిందూపూర్, అనంతపూర్ బస్సు. ఇప్పుడు వస్తుంది కదా, ఇది వచ్చేసి తెలంగాణ బస్సు, కరీంనగర్ బస్సు, హైదరాబాద్ టు కరీంనగర్ బస్సు. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం వెళ్ళిపోతాం అనమాట హైదరాబాద్ అట్లా. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకైతే నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది. ఇప్పుడు చూస్తారా, ఇదే అన్నమాట. సిటీలో నుంచి ఇలా డైరెక్ట్గా వస్తాయి బస్సులు. ఇక్కడికి వచ్చి పికపింగ్ పాయింట్ ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్ అలాంటి టైంలో అయితే హెవీ రష్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇక్కడ చూస్తాను కదా, ఇక్కడ మనకి లాంగ్లో కనబడుతుంది ఫ్లైఓవర్ అనమాట, హెబ్బాల ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దాటేస్తే మనకి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇదే అనమాట హెబ్బాల ఫ్లైఓవర్ దాటాక వచ్చేది. ఇక్కడ చూడండి, కర్నూలు, అనంతపూర్ అట్లా అనేసి. ఇది వచ్చేసి ఆ ఫ్లైఓవర్ దాటాక ఎవరైనా మళ్ళీ ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ కూడా వచ్చి ఎక్కుతారనమాట. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇదే బస్ స్టాప్. ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి ఇక్కడైతే బస్సు ఎక్కుతారనమాట. ఇదే అనమాట ఆ హెబ్బాల ఫ్లైఓవర్ దాటాక ఇక్కడికి ఒక చిన్న బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కుతారు బస్సులు, అంటే పికపింగ్ పాయింట్కి పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ హెబ్బాల ఫ్లైఓవర్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే నంది హిల్స్, సో ఈషా ఫౌండేషన్ ఇలా వెళ్ళిపోతాం అనమాట, హిందూపూర్, అనంతపూర్, హైదరాబాదు. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.